UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు ఇప్పుడు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు సమాజానికి కానీ మీ లైఫ్ అయితే ఏదైతే ఉన్నారనుకున్నారో ఖచ్చితంగా 100% నేను నాకు నా మనసులో ఉన్నది ఏంటంటే నేను ఎట్లా చూసుకోవాలో అట్లా చూసుకుంటా నా నేను ఎట్లనో నువ్వు అట్లా సగం అని చెప్పి అదైతే ఓకే మీరు రానున్న రోజులల్లా ఇంకా ఏం చేయాలనుకుంటారు అన్న అన్ని అనుభవించి వచ్చారు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి మంచి చెడు అన్ని అనుభవించారు సవాళ్ళని ఎదుర్కొన్నారు సమస్యలను ఎదుర్కొన్నారు ఏదని ఏనికి సిద్ధంగా ఉన్నారు మీరు ఇక లైఫ్లో నాకు అర్థం అయిపోయింది మీరు ఏం చేయాలనుకుంటారు అన్న రానున్న రోజులల్లా ఇంకొక 3 months తర్వాత నా ఫౌండేషన్కి ప్లేస్ ఫిక్స్ అయింది. ఎక్కడన్నా ఇక ఇదే సిటీలోనే హైదరాబాద్లోనే ప్లేస్ ఫిక్స్ అయింది. ఆ ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఎవరైతే ఈ తల్లిదండ్రిని ఎలగొడుతుర్రో ఎవరైతే అనాథలు ఉన్నారో ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే ఒక్క పూటకు కూడా తినలేక రోడ్డు మీద ఉన్నారో వాళ్ళందరినీ నేనే తిరిగి విమర్శించి నా దగ్గరికి చేర్చుకొని వాళ్ళలోనే నా సంతోషాన్ని చూసుకుందామని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళే అమ్మలు వాళ్ళే నాకు అన్ని. ఎందుకంటే అన్న మన అనుకున్నోనికి 10 రూపాయలు పెట్టినా వేస్ట్. నా కొడుకు మనల్ని పట్టించుకోడు. ఇలాంటి వాళ్ళకి చేయూతనిస్తే మా అమ్మ సంతోషపడుతుంది, మా నాన్న సంతోషపడతాడు. అందులోన నాకు ఇష్టమైన పని, నాకు ఆనందమైన పని. ఇక అవతల వాళ్ళు అనుకుంటారు నాకు విడాకులు ఏంది పెళ్లి చేసుకోడు కదా అని చెప్పి. నాకు పెళ్లి మీద నాకు ఇంట్రెస్టే లేదు. పెళ్లి మీద నాకు ఇంట్రెస్టే లేదు. వీళ్ళ కోసమే అంకితం, జనాల కోసమే నేను. ఇంట్రెస్ట్ చూస్తే ఇంత అందంగా ఉన్నావు, ఇంతమంది పరిశాన్ చేసినావు ఇప్పటి వరకు. ఇక పరిశాన్ అంటే నెంబర్ గిట్ట ఉట్టినా దొరుకుతుంది. సూర్యబాయ్ అంటే ఆ సూర్యబాయ్ 2 నిమిషాలు నా నెంబర్ నాకు నమ్మాలనిపిస్తలేదు. నేను ఇట్లా చూస్తే నిజంగా చెప్తున్నా, దేని లెక్క దాని లెక్క మాట్లాడాలి కానీ. అంతేగాని అన్న దేవుడు ఏదన్నా మనల్ని మనకు అవకాశం ఇస్తాడన్న, దాన్ని వినియోగించుకోవాలి. ఒకవేళ అది దాని అవకాశం వచ్చింది అనుకో, నాతో పాటు సేవ చేయడానికి ఇంకో నా భార్య కూడా ఉంటది. అవునా కదా? నాతో పాటు సేవ చేయడానికి నా భార్య కూడా ఉంటది. అవునా కదా? భార్య అంటే భర్తలో సగ భాగం. అలా సగ భాగమైన భార్యని ఆ దేవుడే శంకరుడే ఎత్తికి పంపిస్తాడు. పంపించిన రోజు నేనెవరు మీరెవరు ఆటోమేటిక్ కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు, సావు వచ్చినా ఇంకోటి వచ్చినా ఆగదు. నేను దీన్నే నమ్ముతా. అన్నిటికీ అన్న ఒక్కటి ఓపెన్ గా చెప్పాలంటే నేను ప్రతి దానికి సిద్ధంగా ఉన్నా, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా, ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నా. ప్రాణాలు పోయినా ఆలోచించను, ప్రాణాలు తీయడానికి ఆలోచించను. ఒక చిన్న పురుగు కూడా, ఎలుక కూడా, పిల్లి కూడా దానిని ఏమీ చేయనంత వరకు అది ఎవ్వరినేమనదు. ఒకవేళ దాని దగ్గరికి రావాలని చూస్తే దాని ప్రాణాలు ఇస్తుందా తీసుకుంటుందా? తీసుకోవాలనే చూస్తుంది. నేను దానికి కూడా సిద్ధంగా ఉన్నా. అన్నింటినీ చూసా కాబట్టి నేను అన్నింటికి నీ సిద్ధంగా ఉన్నా. రైట్. అంటే ఎప్పుడైనా రాయలసీమకి వేస్తారా ఊరికి, సొంత ఊరికి? రెగ్యులర్. అరే మొత్తం చాలా మంది ఉన్నారే. మొత్తం మా రిలేటివ్స్ అందరు అక్కడే ఉంటారు. ఇక్కడ ఎవరు ఉంటారు మా రిలేటివ్స్. కడపలా? కడప కాదు, కడప పక్కన కదిరి అని ఉంటది. కదిరి నరసింహస్వామి, కాటమరాయుడా కదిరి నరసింహుడా ఆ ఊరు. అంటే నీకు ఇష్టమైన హీరో అన్న? అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న మంచి చేస్తుండే కాబట్టి, మంచి ఎవరు చేస్తే అండ్ ఒక తోటి కళాకారునిగా నాకు పవన్ కళ్యాణ్ అన్న అంటే ఇష్టం. అతని మార్గం అంటే ఇష్టం, ఆయన బాట అంటే ఇష్టం, ఆయన గెలుపుని ఎలా తీసుకెళ్లాలనే విధానాన్ని ఇష్టం, ఓటమిని ఎలా సహించుకోవాలనే దాన్ని ఇష్టం. ఇలాంటి వాళ్ళు నేను ఇంతకుముందు ఎవరు ఇష్టం అంటే మా అమ్మ నాన్న అని చెప్తుండే. మా అమ్మ నాన్న అఫ్ కోర్స్ వాళ్ళు, వాళ్ళ తర్వాత ఎవరు ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ అన్న గురించి ఎవడైనా నెగిటివ్గా ఏదైనా చేస్తే చెప్పను, చూసి చెప్తా అని చెప్పి. అంటే ఇప్పుడు ఆయన గెలిచిండు, డిప్యూటీ సీఎం అయిండు అని చెప్పి అట్లా అంటాం. మరి ఇంత ముందుకు చాలా అన్నారు, అప్పుడేం మాట్లాడలేదన్న. మీరు పాత వీడియో చూసుకోండి, అప్పుడు కూడా నేను అన్నాను. మీరు చూడండి, నేను అన్నా, అప్పుడు కూడా అన్నా. ఎందుకంటే మనము సెట్లో
కలిసినాం ఎట్లా అంతే. కలిసిరా ఈ నెక్స్ట్ మంత్ పోతున్నా అంతే కలవడానికి. కొంచెం ఇట్లా క్రాప్ తీస్తే సేమ్ రవితేజలానే ఉన్నావు అన్న ఇట్లా చూస్తే అన్న నాకు ఒకటి ప్లస్ పాయింట్ ఏం తెలుసా అన్న, పుష్ప లాగా మారుతుంది, అవు అవు అదే జూనియర్ ఎన్టీఆర్ లాగా మారుతుంది. నా అది దేవుడు ఇచ్చిన గొప్ప, ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. నువ్వు యాక్టర్ కాబట్టి నా గురించి ఒక చిన్న పని చేయాలన్నా. చెప్పనా? పుష్పల అమ్మవారి గెటప్ తోటి వస్తాడు ఓరు మన హీరో. సేమ్ నెక్స్ట్ ఒక ఇంటర్వ్యూ అట్టనే రారన్నా, ఎందుకంటే యాక్టర్ లాగా చేద్దాం ఈసారి, పక్కా చేద్దామన్నా. సేమ్ అట్టనే చేద్దాం. సేమ్ అట్టనే సినిమా రిలీజ్ అయిపోయినాక అది చూసినాక అన్న ప్లీజ్ మా కోసం నీకు మా మేకప్ మెన్ గిట్ట ఉన్నాడు, నేను ఎట్లా అన్నాడు సేమ్ అట్లా నువ్వు ఇట్లా మళ్ళీ దింపాలన్నా, ఒక అమ్మవారిని కనిపించాలి అన్న. ఓ పని చేయి, ఎప్పుడు చేద్దాం చెప్పానా? సినిమా వచ్చినాక అందరు చూస్తారు కదా అన్న. సినిమా వచ్చిన తర్వాత ఎందుకే, సినిమా వచ్చిన తర్వాత అరే సినిమా హిట్ అయింది కాబట్టి ఇది వేసుకొని చూపిస్తున్నా. సినిమా రాకముందు చేయాలన్న. సరే ఈ వారంలో సినిమా రాకముందు చేయాలి. నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారంటే. ఎందుకంటే నేను ఒక కళాకారుణ్ణి. నేను అంతెందుకు పాటలు పాడతావా అన్న? పాటలు పాడతారా? ఏదో కొంచెం పాటలు కానీ మిమిక్రీ రాదు కానీ సాంగ్స్ అప్పుడప్పుడు పాడుతుంటా. అంటే కొంచెం వాయిస్ మన డల్ వస్తుంది, ఎందుకన్నా ప్రాబ్లం అంటే నత్తిగా అంటే నాకు కొంచెము మధ్యలో హెల్త్ ఇష్యూ వచ్చింది. ఇంత ముందు మంచిగా నీట్ గా ఉన్నానంట, హెల్త్ ఇష్యూ వచ్చింది. అయితే ఆ మెడిసిన్ నేను యూజ్ చేస్తున్నా. అయ్యో అయితే డాక్టర్ అంటే నేను డిప్రెషన్ లో ఉండే కదా, అంటే ఆ మెడిసిన్ యూజ్ చేసే అన్ని రోజుల దాకా అది కంపల్సరీ. డాక్టర్ని అడిగా నేను, అది ఇప్పుడు 98% క్యూర్ అయింది. నేను ఆ మెడిసిన్ ఎప్పుడైతే నేను వదిలేస్తానో అప్పుడు మంచిగా అయిపోద్ది.